నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అచ్చంపేట మండలం మాదిపాడు ఇసుక స్టాక్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు. పిన్నెల్లి సోదరులు ప్రజాస్వామ్యంలో తిరిగేందుకు అనర్హులు. తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు. నరసరావుపేట బైపాస్ రోడ్డు ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలి. అట్ రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు. పల్నాడు జిల్లా స్థాయి ఆట్యాపాట్య జూనియర్ మేట్ ప్రతిభ చూపించిన వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు. శివుడు బొమ్మ సెంటర్లో వాహనాల పార్కింగ్పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు. వన్ వే అవసరం అంటున్న ప్రజలు. బాధితులకు న్యాయం చేయాలి. కుల నిర్మూలన పోరాట సమితి డిమాండ్. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద గల ఇసుక స్టాక్ పాయింట్ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ వద్ద పరిశీలన అనంతరం అక్కడి సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ అరుణ్ బాబు విలేకరులతో మాట్లాడుతూ మాదిపాడు వద్ద ఉన్న స్టాక్ పాయింట్ నిర్వహణ గురించి తెలుసుకునేందుకు సందర్శించడం జరిగిందన్నారు. ఇసుక స్టాక్ పాయింట్ వద్ద బిల్లులు లేకుండా లోడింగ్ చేయడం జరుగుతుందని, అనుమతి లేని వాహనాలు స్టాక్ పాయింట్ వద్ద ఉండకూడదన్నారు. సీరియల్ ప్రకారం లోడింగ్ చేయాలని, స్థానిక ప్రాధాన్యత పేరుతో రూల్స్కు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్లపై కేసు ఫైల్ చేయమని పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సచివాలయంలో బిల్ పేమెంట్ చేసి లోడింగ్ పాయింట్కి రావాలని వాహనదారులకు సూచించారు. సచివాలయంలో బిల్లులు కాకుండా ఇటువంటి లోకల్ స్లిప్స్తో లోడింగ్ జరిగిన వారిపై డిపార్ట్మెంట్ పరమైన చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేదని కొత్తగా పాయింట్లను గుర్తించడం జరిగిందన్నారు. అక్రమంగా ఇసుకను డంప్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మకం నిషేధమని, అలా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇసుక తరలింపులో అవకతవకలు లేకుండా సరైన కొలతలతో పైన టార్పిలిన్తో కవర్ చేసి తరలించాలన్నారు. జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇసుక పాయింట్ల వద్ద ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాయింట్ వద్ద క్యూలైన్ పద్ధతి, అక్రమ ఇసుక రవాణా నిరోధించే ప్రక్రియను పరిశీలించడం జరిగిందన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి మురళి, భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు నాగిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజు నేను ఎస్పీ గారు కలిసి రావడం జరిగింది. అంటే మన జిల్లాలో దాదాపు 6 శాండ్ పాయింట్స్ ఉంటే అన్ని చోట్ల ఇసుక అయిపోయింది, ఎక్సెప్ట్ మన మాదిపాడు ఒకటి, కొండమూడు దగ్గర ఒకటి. కొండమూడులో అయితే రిజర్వ్స్ ఇంకా తగ్గిపోయి అది 2-3 రోజులు అయిపోతుంది. బట్ ఇక్కడ సుమారుగా ఒక 30,000 టన్నుల వరకు ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. సో దీంట్లో మనము శాండ్ పాలసీ వచ్చిన మన శాండ్ సిస్టమ్ని త్వరలో శాండ్ పాలసీ అనౌన్స్ చేసుకోబోతున్నాం కాబట్టి సెప్టెంబర్లో. బిఫోర్ దట్ మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఉచితంగా పబ్లిక్ ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంట్లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శాండ్ని డీసిల్టేషన్ పాయింట్ నుంచో రేవు నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి లోడింగ్ చేయడానికి స్టాచ్యుటరీగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే లోడింగ్కి అయిన ఖర్చు, అదే అక్కడికి తీసుకురావడానికి అయిన ఖర్చు, ఎక్స్కవేషన్ అంటే ఇప్పుడు తీసుకునే దానిలోంచి తీసి మళ్ళీ మనము బండ్లో వేయడానికి, ఎక్స్కవేట్ చేయడానికి అయిన ఖర్చు, స్టాచ్యుటరీగా పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి సీఎం రైజెస్, ఇవన్నీ కలిపితే ఇక్కడ టన్ను మనకి 192 రూపాయలు. అది స్టాచ్యుటరీగా గవర్నమెంట్ చట్ట ప్రకారము, పంచాయతీరాజ్ చట్ట ప్రకారము, ఇతర చట్టాల ప్రకారము ఎవరైనా కట్టాల్సిందే. దాని మీద ₹1 కూడా రెవెన్యూ షేర్ కానీ రెవెన్యూ ఆదాయం గవర్నమెంట్కి లేదు. పూర్తిగా మనకి ఇసుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని టన్ను రేటుగా ఫిక్స్ చేసి మీకు అందజేస్తూ ఉన్నాం. ఇక్కడ అదనంగా ఏం జరుగుతుందంటే, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కొంచెం రేటు పడుతూ ఉంది. అంటే ఇక్కడ నుంచి దూరాన్ని బట్టి ఒక రేటు ఉంటుంది. దీనికి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ సైజుని బట్టి, దూరాన్ని బట్టి రేట్లు చార్ట్ ప్రకారం రేట్లు ఫిక్స్ చేశారు. ఆ రేట్లకి సచివాలయంలో పెట్టడం జరిగింది. ఎవరైతే ముందుగా సచివాలయంకి వెళ్ళి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకుంటారో వారిని మాత్రమే శాండ్ డిపోలో గెలవ చేస్తారు. సచివాలయంలో ఇచ్చినటువంటి బుక్ చేసుకోకుండా ఎవరు కూడా ఒక లారీ కానీ ట్రాక్టర్ కానీ లోపల రావడం లేదు. అలా కానీ వస్తే లారీ వాళ్ళ మీదే కాకుండా డిపార్ట్మెంట్ మా సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పోలీసు వారితో కలిసి మాదిపాడు శాండ్ డిపోను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శాండ్ డిపో దగ్గర వెహికల్స్ అన్నీ కూడా పర్మిట్ ప్రకారమే వస్తున్నాయా లేదా అనేటువంటి అంశం ఒకటి. ఎవరైనా ఈ క్యూ లైన్స్ని పాటించకుండా ముందుగానే వచ్చి పెట్టుకునే ఇబ్బందులు చేస్తున్నారనేది ఒక అంశం. తర్వాత ఇల్లీగల్ ఎవరైనా కూడా నైట్ టైమ్స్ ఏమైనా చేస్తున్నారో చూడడం కోసం
ముఖ్యంగా రావడం జరిగింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మనం ఈ ఏరియాలో అమరావతి అచ్చంపేట ఏరియాలో మనం శాండ్ మీద స్పెషల్ టీమ్స్ని పెట్టి పంపించడం జరుగుతుంది. ఆ కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. జేసీబీలు, లారీలు వాటిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది ముఖ్యంగా చూడడానికి ఈరోజు రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ ఆర్డర్. ఆఫ్టర్ 6 తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ మైనింగ్ కూడా జరగకుండా చర్యలు తీసుకోమని మా సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని కలిసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై విమర్శల దాడి చేశారు. 2020లో చంద్రబాబు నాయుడు ఆదేశం ప్రకారం బోండా ఉమతో కలిసి మాచర్ల వెళ్లామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. అయితే మాపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు సోదరుడు అకారణంగా దాడి చేశారు. ఈ దాడిలో పాత్రధారి తురక కిషోర్ కాక సూత్రధారి మాత్రం పిన్నెల్లి సోదరుడు. అన్నీ ఆలోచించే ఈ కేసు పెట్టాను. ఈ కేసులో నీకు శిక్ష పడే వరకు నేను న్యాయ పోరాటం చేస్తా అన్నారు. ఆ రోజు మేము వెళుతున్న కారుపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి మాచర్లలో దాడి చేశారు. మాపై ఎవరైతే దాడి చేశారో వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మాపై జరిగిన దాడి ఒక సంకేతంగా బుద్ధా వెంకన్న అభివర్ణించారు. అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగా మాచర్ల ప్రాంతాన్ని పిన్నెల్లి తయారు చేశారని విమర్శించారు. మాపై దాడి చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రత్నం సాగిస్తారని, లేకపోతే పిల్లిలా వ్యవహరిస్తారని అన్నారు. మమ్మల్ని చంపడానికి పిన్నెల్లి పథకం వేశారని, మాపై దాడి చేసిన కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి అన్నారు. పిన్నెల్లికి సవాల్ విసురుతున్నా, నీకు మూతి మీద మీసం ఉంటే చూసుకుందామని హెచ్చరించారు. అధికారం ఉంది కాబట్టి అప్పుడు పిన్నెల్లి తప్పించుకున్నాడు. అప్పట్లో మాపై దాడి చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వారే బయటకు వదిలారు. అప్పటి ఎస్మీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యంలో తిరగడానికి అనర్హులన్నారు. ఇప్పటికైనా పిన్నెల్లి దుర్మార్గులను పూర్తిగా అణిచివేయాలని, అందుకే కేసు నమోదు చేయడం జరిగిందని బుద్ధా వెంకన్న అన్నారు. 11/3/2000 సంవత్సరంలో ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2020 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు అంటే 10/3/2020న ఫోన్ చేసి నైటు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు. మీరు అలాగే బోండమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ టీం ఉదయాన్నే వెళ్ళి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మన్నారు. అంతే. ఇదే మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ లేపించడానికి కూడా కాదు, పోలీసుల వారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని గురించి మళ్ళీ చెప్తాను. అతను ఒక వేలంపాట పెట్టాడు. వేలంపాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు. ఈరోజు పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, బుద్ధా వెంకన్న, బోండమ్మ, మిగతా వాళ్ళని కానీ మట్టు పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను, ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ తురకా కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రధారి తురకా కిషోరు, సూత్రధారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాడి చేసింది తురకా కిషోరు అండ్ వాళ్ళ అనుచర వర్గం చేశారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గరే ఎన్నో గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా, ఇటువైపు రైట్ బోండమ్మ కూర్చున్నాడు. కరెక్ట్గా మాచర్ల ఎంటర్ అయ్యాము. గ్రానైట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది. పగిలిపోయి అదిగో బుద్ధా వెంకన్న వీడియో ఏదో రవీంద్ర వీడియో కూడా చూపిస్తా. బుద్ధా వెంకన్న అని తురకా కిషోర్ వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ, నేను లెఫ్ట్లో కూర్చున్నాను. పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు చేశారు. తలమే కొట్టబోతే నేను అడ్డం పెట్టుకున్నాను. నజ్జు చేశారు.
అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది. ఇది చాలా భయంకరమైనటువంటి దాడి. అది మీరు టీవీల్లో చూసిన దానికి అసలు ఇంకొక చిత్రం ఏంటంటే, దాన్ని వాళ్ళే వీడియో చేసి, కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో అది పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు. అంటే ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుబెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని, రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి భాగవతం నరసరావుపేట బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనను తక్షణమే నిలిపివేసి మరొక ప్రణాళికతో అధికారులు ముందుకు రావాలని, వేలు పక్షంలో వందల కోట్ల రూపాయల నష్టాన్ని రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందనే డిమాండ్తో అడ్రోడ్డు వద్ద ఆందోళన చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు కారణంగా రావిపాడు, గుంటగార్లపాడు, చున్నలగడ్డ, ఇసపాలెం, కేశానపల్లి గ్రామాలకు చెందిన రైతులు సుమారు 400 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రభుత్వం ప్రతిపాదించిన బైపాస్ రోడ్డును పూర్తిగా నిలిపివేసి నిత్యం మరొక ప్రణాళికతో ముందుకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవ తీసుకుని రైతులకు మేలు చేయాలని కోరారు. ఎవరు చెంటు భూమి కూడా ఇచ్చేవాళ్ళు లేరండి, ఎవరు ఇవ్వమండి, రావడానికి వీల్లేదు. రైతులు తెలియకుండా ఎవరు వచ్చినా కూడా మా భూములు మాకు కావాలి. కోట్లు డబ్బులు ఇచ్చినా మేము తీసుకోము, మా భూములు మాకు కావాలి. చెంటు కూడా ఇవ్వము. 2 ఎకరాల 70 సెంట్లు నిమ్మతాట మొత్తం తీస్తున్నారు మాది. 9 సంవత్సరాలు బట్టి మొక్కను వేసుకుంటే వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు చేసుకున్నాం. మరి దాని మీద మేము బతికేవాళ్ళం. ఎవరు ఇస్తాం భూములు? ఏ రైతులు ఇస్తాం? ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. చెంటు భూమి కూడా ఎవరు 5 కోట్ల జనం ఎవరు ఇస్తారు? 2022లో 3 అలైన్మెంట్లు ఇచ్చారండి. ఒకటి ఎగ్జిస్టింగ్ రోడ్డు, రెండోది నరసరావుపేటకు దక్షిణ వైపుగా ఉంటుంది, మూడోది నరసరావుపేట నుంచి కాళికాదేవి గుడి మీదుగా కేసనపల్లి, జొన్నలగడ్డ, ఇసప్పాలెం, రావిపాడు ఈ ఊళ్ళని టచ్ చేస్తూ వచ్చుద్ది నరసరావుపేటను కూడా. నరసరావుపేట బైపాస్ రోడ్డు నరసరావుపేటలో ఉండే మున్సిపాలిటీలో ఉండే వేయటం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఒక రోడ్డు వేస్తే 25-30 సంవత్సరాలు పనికి రావాలి ఆ రోడ్డు. దానివల్ల దూరంగా 4-5 కిలోమీటర్ల దూరంగా ఉంటే అటు నుంచి ఇటు నుంచి అటు 2 వైపులా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైనా కానీ పట్టణం. నరసరావుపేట మధ్య భాగంలో 4-5 ఏళ్లలోనే ఇది మధ్య భాగంలో అయిపోతే రేపు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలా అని నేషనల్ హైవేస్ అధికారులు చెప్తున్నారు. ఆ వాహనాలు ఎక్కడ ఆగకుండా నరసరావుపేట టౌన్ మధ్య భాగంలో అలైన్మెంట్ ఉంటే ఏ విధంగా పోతారు, ముందుకు ఎలా వెళ్తారు? 100 కిలోమీటర్లు నరసరావుపేట మున్సిపాలిటీలో గంట వేసినందువల్ల గోడౌన్లు దెబ్బతింటాయి, హాస్పిటళ్ళు ఇవన్నీ రకరకాల అపార్ట్మెంట్లు పక్కా వెళ్తుంది. ఇది అపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా చదరపు గజాల్లో భూమి వచ్చింది, లక్షల్లో భూమి ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ కోట్లలోకి వెళ్ళిపోయింది. ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తారు? కేవలం రైతులను మోసం చేయడానికి దూరంగా వేయకుండా దగ్గరగా వేసి ఒకే సామాజిక వర్గం వాళ్ళని ఒకే పార్టీ వాళ్ళని ఆ రోజు 2022లో టార్గెట్ చేసి మమ్మల్ని ఈ విధంగా దగ్గరగా ప్రతిపాదించారు. 3వ అలైన్మెంట్ వచ్చేలకనే ఉప్పలపాడు మీదుగా, ఇక్కుర్తి మీదుగా, పెద్దొరకపాలెం, లింగంకుంట ఈ ఊళ్ళన్నీ తప్పించేశారు. అది దూరం చూపిస్తానికి కిలోమీటర్న్నర అవతలగా కిలోమీటర్ ఇటు వచ్చేలకనే 2.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడనే ఈ రోడ్లో కలపకుండా దూరంగా తీసిపోయి కలిపారు. అప్పుడు ఇది దగ్గరగా ఉంది, ఇది తక్కువ దూరం అని చెప్పి వాళ్ళ అభిప్రాయం పడి దీన్ని అలైన్మెంట్ చేయడం కోసం ఆ రోజు ఉన్న గవర్నమెంటు, ఆ రోజు ఉన్న నాయకులు ఈ విధంగా మా మీదకి దీన్ని నెట్టారు. ఈ విధంగా మేము 400 కోట్లు నష్టపోతున్నాం. మొత్తం ఎస్టిమేట్ వేసాం 400 కోట్లు 5 ఏళ్ల మీద నష్టపోతున్నాం మేము. 200 ఎకరాలు 202 400 కోట్లు తేలిగ్గా నష్టపోతున్నాం. భూమి చదరపు గజాల్లో ఉందండి. కాబట్టి ఈ అలైన్మెంట్ని మార్చాల్సిందేను. ఎంపీ గారు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అనేది గడ్కరీ గారి దగ్గర ఒక మీటింగ్ జరిగింది, ఇక్కడ నరసరావుపేటలో ఒక మీటింగ్ జరిగింది. గడ్కరీ గారి దగ్గర స్పష్టంగా చెప్పాడు గడ్కరీ గారు, మున్సిపల్ లిమిట్స్ వెలుపలుగా వేయండి మీరు అని చెప్పాడు. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో దూరంగా ప్రతిపాదించారు. కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని దగ్గరగా దీంట్లో ఇటే వెళ్ళాలా అని చెప్పి దీన్ని ఈ విధంగా చేసి మా మీదకి టౌన్లో కూడా వృద్ధి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. టౌన్కి 10 కిలోమీటర్లు ఎడంగా పోతే బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ 50 సంవత్సరాలు ఎడంగా ఆలోచిస్తేనే మంచిది. ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. 3.5 చేయకుండా సక్రంలో వచ్చి ఆడికి వచ్చినాక క్రాస్ తీసి 3.5 చేయను 3 ముక్కలు చేశాడు.
ఏది చక్కగా పోకుండా 3.5 చేలో చక్కగా బారు కట్టించి వచ్చి మూలటిగా పెట్టి కాల అవతల దాటించి 3 ముక్కలు చేశాడండి చేనుని. చేను దేనికి పనికిరాదు 3.5 చేను. నేను మటుకు చేను మటుకు ఇయ్యను. అది నేను చేలో మటుకు చేలోనే ఉంటా కానీ ప్రాణం పోయినా చేలో ఉంటా కానీ చేను మటుకు ఇయ్యను. ఆ చక్కగా రాకుండా 3 ముక్కలు చేసి కాల అవతలకు దాటిచ్చారు రోడ్డుని. అది అక్కడ 10 ఎకరాలు ఉండడం 5 ఎకరాలు ఉండడం వాళ్ళ చేలో ఏడబోలా. నాది 3.5 చేలో ముక్కటి మూలటిగా పెట్టి కొట్టాడు రోడ్డుని. ఎటుపక్క ఉంది నేను నీ పొలం? నా పొలం ఊరికి ఉత్తర పక్క ఉంది. నర్సరాపేటగా? నర్సరాపేట వల్లభ చెరువు రోడ్డుకి పైకి ఉంది. ఓకే. ఎన్ని సెంట్ల మీద ఎన్ని ఎకరాలు? అది 3.5 చేను. 3.5 చేలో చక్కగా పోకుండా 3.5 చేలో నుంచి బారుకి తీశాడు. తీసి 3 ముక్కలు చేశాడు చేనుని. దేనికి పనికిరాదు చేను. తీసుకుంటే మొత్తం ఇంక నేను అయిపోవాలి చేలోనే. పేరేంది? నా పేరు మరియదాసు, జి మరియదాసు. ఇక్కడే రోడ్డు అమ్మటే మా చేను రాయిపాడు. 3.5 అయితే మేము అన్నదమ్ములం పంచుకున్నాం. అది ఎప్పుడో మా తాతల నాటిది. అంతకుముందు 9 ఎకరాలు అయితే 2.5 కాలువ కింద రోడ్డు కింద పోయింది. ఇప్పుడు తలా ఎకరం 15 సెంట్లు వచ్చింది. దాంట్లో గుండా సెంటర్లో గుండా బాతుంది. మా ఈ మొక్కలు అవుతున్నాయి. మేము మొక్కలు ఏం చేసుకునేవి? అసలు మా భూములు ఇవ్వమండి. మేము ముందాగానే సత్తాం వాటిల్లో. మేమైతే ఇవ్వం. మాది రోడ్డు అమ్మటే చేను యాలువేసిన వాళ్ళ చేను. ఎన్ని ఎకరాల మీది? అదే మాది 3.5 అయితే అన్నదమ్ములు పంచుకున్నాం. తలా ఎకరం 15 సెంట్లు వచ్చింది. మధ్యలో పోతుంది. ఆల్రెడీ అంతకుముందు రోడ్డుకి ఇచ్చాము, కాలువకి ఇచ్చాము. 2.5 పోయింది. మేము ఇచ్చే అవకాశం లేదండి. మా భూములు మేము ఇవ్వం. మేము మళ్ళీ అట్లా ఇచ్చాము. మీ పేరు? నా పేరు సుధీర్. నాకుంది అదే. మేము అది పోతే బదారణ పడతాం మా పిల్లలు. నేను మేమైతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. మేము సాగటానికైనా సిద్ధమే. సరే ఎంతమంది చచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదంటే మేము చేయగలిగింది ఏం లేదు. మేమైతే ఇవ్వలేము భూములు. ఆగస్టు 26వ తేదీన పల్నాడు జిల్లా ఆట్యాపాట్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్ మీట్ పోటీలలో వాగ్దేవి జూనియర్ కళాశాలలకు చెందిన 6 విద్యార్థులు ఎంపికయ్యారు. విజయం సాధించిన 6 సెప్టెంబర్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు కొత్త సరిత, కస్తాల సౌమ్య, పసుపులేటి తిరుపతమ్మ, పిన్నిపోయిన శ్రవంతి, కాసా శ్రీనివాసరావు, ధనవరపు త్రినాథులు పోటీలలో ప్రతిభ కనబరిచారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ పాసం కృష్ణారావు, పివి అచ్యుతరావు, కాట్ల రామకోటేశ్వరరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు. ఈ నెల 26న పల్నాడు జిల్లా ఆట్యాపాట్య అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నైర్కల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి నిర్వహించడం జరిగింది పోటీలని. ఈ పోటీల్లో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థినులు మరి 6 పాల్గొనడం జరిగింది. 6 సెలెక్ట్ అయ్యారు. సందర్భంగా మరి ఆ విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వీరు మరి పల్నాడు జిల్లా నుంచి రాష్ట్ర జట్టుకు కూడా ఎంపిక అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా రేపు జిల్లా జట్టు నుంచి రాష్ట్ర స్థాయి జట్టులో కూడా మంచి ప్రతిభ కనపరచాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ దీనికి మంచి తోడ్పాటును అందించినటువంటి మా ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే మరి ఈ స్పోర్ట్స్లో మంచి శిక్షణ ఇచ్చి ఈ విజయానికి కారకులైనటువంటి ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ ఇలానే మరెన్నో విజయాలని కైవసం చేసుకోవాలని వాగ్దేవి విద్యా సంస్థలు అంటే ప్రతి స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్కి వెళ్ళినా ఆ స్పోర్ట్స్లో వాగ్దేవి విద్యార్థులు ఫస్ట్ సెకండ్ ప్లేస్ రాకుండా తిరిగి రావడం అనేది జరగట్లేదు అనేది మరొకసారి నిరూపించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ. మరి నిన్న జరిగిన నకరికల్లో ఆట్యాపాట్య గేమ్లో మా విద్యార్థులు మొత్తం 6 సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరం. మేము ఇప్పటి వరకు కూడా ఒక 120 మందిని ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా మా రాయల్ అంజీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఉదయం 5:30 నుంచి 7:30 వరకు మార్నింగ్ వార్మప్కి, అదేవిధంగా ఈవినింగ్ 4 నుంచి 7 వరకు కూడా వాళ్ళందరినీ వర్కౌట్ చేయిస్తూ ఖచ్చితంగా వీళ్ళని నేషనల్ టీము, ఇంటర్నేషనల్ టీంకి పంపించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రక్రియ ఇది. అయినా ఏ ఇయర్కి ఆ ఇయర్ మేము ఇంటర్నేషనల్ కూడా ఒక 5 నుంచి 10 మంది స్టూడెంట్స్ని పంపే ప్రణాళికలో భాగంగా
వీళ్ళని ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. నర్సారావుపేట పట్టణంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించినందుకు పోలీసులు చర్యలు ప్రారంభించినప్పటికీ వాహనాల రాకపోకలకు వన్ వే విధానం అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా శివుడి బొమ్మ సెంటర్, మల్లమ్మ సెంటర్, కోటా సెంటర్ ప్రాంతాలలో వాహన రద్దీ ఎక్కువగా ఉన్నందున పోలీసులు వన్ వే విధానంపై దృష్టి సారించడం ఎంతైనా అవసరం ఉందని అంటున్నారు. పోలీసులు పట్టణంలోని కూడలి ప్రాంతాల్లో వాహన రాకపోకలను నియంత్రించేందుకు సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ వాహనాల రాకపోకల సమయంలో కొంత జాప్యం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటిని అధిగమించేందుకు పోలీసులు నూతన మార్గాలపై అన్వేషణ యత్నించాలని కోరుతున్నారు. నర్సరావుపేట పట్టణంలో ఈ మెయిన్ రోడ్లో ఉదయం 10 గంటల నుండి ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. సాయంత్రం వచ్చేసరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ట్రాఫిక్ సమస్య. కాబట్టి గతంలో ఓ ప్రపోజల్ అనేది చేశారు, వన్ వే చేస్తే బాగుంటుందని. కానీ ఆచరణ సాధ్యం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు దీన్ని గమనించి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ వన్ వే రూట్ను కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ ట్రాఫిక్ ఎస్ఐ సిఏ గారు వచ్చారు. ఇక్కడ శివుడుబొమ్మ సెంటర్లో ఉన్న బైక్స్ని వాటన్నిటిని ట్రాఫిక్ నియంత్రణ కోసం వాటన్నిటిని క్లియర్ చేశారు. కానీ ముఖ్యంగా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇక్కడ వ్యాపారస్తులుగా ఇక్కడ ఉండి వ్యాపారం చేస్తున్నాం మేము శివుడుబొమ్మ సెంటర్ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి ముఖ్య కారణం ఇక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది, రద్దీగా ఉండటం వల్ల. పాండురంగ స్వామి గుడి నుంచి అటు పక్కకి అటు ట్రాఫిక్ మరలించి ఇది వన్ వే చేస్తే ట్రాఫిక్ అనేది ఆగకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా స్కూల్ పిల్లలకు కానీ, కాలేజీ పిల్లలకు కానీ, వ్యాపారస్తులకు కానీ రావడానికి పోవడానికి కూడా చాలా సులువుగా ఉన్నది. ఎవరికి కూడా అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేరుకుంటారని నా ఆలోచన. అది ఇక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు, ఇక్కడున్న ట్రాఫిక్ వాళ్ళు ఈ సూచనని పరిగణనలోకి తీసుకోవాలని నా ముఖ్య గమనిక. చిలకలూరిపేట రూరల్ మండలం ఎడవల్లి గ్రామంలో ఎరుకల కులానికి చెందిన ఉయ్యాల 7 కొండలు ఇంటిని ప్రొక్లైన్తో కూల్చి అనంతరం ఇంటి శిథిలాలను ట్రక్కులో వేసుకుని ఊరు చివర ఉన్న వాగులో పడవేసిన తన్నీరు గోవిందరాజు అతని బంధువులను ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నిందితుల ఫిర్యాదు మేరకు బాధిత కుటుంబంపై రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ నమోదు చేసిన తప్పుడు కేసు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను డిమాండ్ చేస్తూ కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సారావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ మాట్లాడుతూ ఆగస్టు 18న ఎడవల్లి గ్రామంలో జరిగిన సంఘటనపై బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నిందితులతో రాజీ చేసుకోవాలని రూరల్ ఎస్ఐ బాధితులను బెదిరించాడని అన్నారు. నిందితులతో రాజీ పడటం ఇష్టం లేదని బాధితులు తేల్చి చెప్పిన తరువాత గోవిందరాజు అతని గ్యాంగ్తో కుమ్మక్కైన ఎస్ఐ నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో బాధితులపై ఎస్ఐ నమోదు చేసిన తప్పుడు కేసు రద్దు చేయాలని, అలాగే బాధితులపై అక్రమ కేసు నమోదు చేసిన రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ చట్టాలను గౌరవించి చిత్తశుద్ధితో అమలు చేస్తూ బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని పోలీస్ స్టేషన్లను తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మార్చివేశారన్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తన్నీరు గోవిందరాజు అండ్ గ్యాంగ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్నప్రసాద్, కొయ్యలమూడి జయమ్మ, బయ్యవరపు సతీష్, నాగిపోగు శ్రీనివాసరావు మరియు ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యులు కంపాల 7 కొండలు ప్రజాకళా మండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నం నాగేశ్వరరావు, రాణితో పాటు వివిధ గ్రామాల్లోని ప్రజలు ధర్నాలో పాల్గొన్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం ఎడవల్లి గ్రామంలో ఈ నెల 18వ తేదీన ఉయ్యాల 7 కొండలు కోటమ్మల ఇంటిని రేకుల షెడ్ నిర్మాణాన్ని
దాదాపుగా 15 సెంట్లలో ఏర్పరచుకున్నటువంటి రేకుల షెడ్డు నిర్మాణాన్ని అదే గ్రామానికి చెందిన ఒడ్డెర కులస్తులు టీడీపీ గూండాలు అయినటువంటి తన్నీరు గోవిందరాజు, వెంకట్రావు, నారాయణ, రాజు అనేటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులను కలుపుకొని మొత్తంగా పురుషోత్తపట్నానికి సంబంధించి ఒక ప్రొక్లైన్ని తీసుకొని అదే గ్రామ కమ్మకుల పెత్తందారుల దగ్గర నుంచి ట్రాక్టర్ తీసుకొని ఉయ్యాల ఏడుకొండల ఇంటి మీద దాడి చేసి వాళ్ళ భార్యాభర్తల్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేసి కులం పేరుతో దూషించారు. ఆ విధంగా దూషించడమే కాకుండా ప్రొక్లైన్తో కూల్చినటువంటి మొత్తం శిథిలాల్ని ఆ ట్రాక్టర్ ట్రక్కులో వేసుకొని ఆ ఊరి చివరి ఉన్నటువంటి వాగులో పారబోశారు. ఈ విషయానికి సంబంధించి ఉయ్యాల ఏడుకొండలు చిలకలూరుపేట రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ మొర ఆలకించలేదు. సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి వస్తే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ మీరు టైం అయిపోయింది, మీరు ఇక్కడ ఎవరు పట్టించుకోరు, మీరు సోమవారం మాత్రమే రావాలని మాట్లాడారు. అంటే అయ్యా మేము ఎస్పీ గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం, మా బాధ చెప్పుకోవాలి, మేము ఇవాళ చెట్టు కింద బతుకుతా ఉన్నాం, ఇల్లు కోల్పోయి మా మీద ఈ విధంగా దుర్మార్గంగా దాడి చేశారు, మేము కేసు ఇస్తే పట్టించుకోవడం లేదని చెప్పేసి బాధితులు మాట్లాడితే వాళ్ళ మొర ఆలకించలేదు. కేవలం డిఎస్పీ గారిని కలిస్తే ఆయన సూచనల మేరకు సిఐఎస్ఎల్ స్పందించి ఏం చెప్పారంటే మీరు కేసులో ముద్దాయిలు పిలిపిస్తాం, మీరు కేసులో రాజీ చేసుకోండి అని మాట్లాడారు. బాధితులు అందుకు అయ్యా మేము ఇల్లు కోల్పోయి కులం పేరుతో దూషించబడి దాడికి గురయ్యి మా ఇల్లు నిర్మాణాన్ని పూర్తిగా తీసేసి ఆ ఇంటి స్థలంలోకి వస్తే చంపేస్తామని చెప్పి బెదిరించిన వాళ్ళతో మేము రాజీ చేసుకోమని చెప్తే వాళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే రూరల్ ఎస్ఐ మొదటగా తన్నీరు గోవిందరాజు అతని కోడల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ ప్రకారం మొదటగా 102/2024 కింద మొట్టమొదటిగా వాళ్ళ కేసు నమోదు చేసి ఆ తర్వాత 103/2024 కింద SC/ST అత్యాచార నిరోధ చట్టం కింద బాధితులు ఇచ్చిన ఫిర్యాదుని నమోదు చేశారు. ఎందుకంటే ఇది ఎంత గోప్యంగా పెట్టుకున్నారంటే ఎస్ఐ సిఐలు వీళ్ళంతా బాధితులకు న్యాయం చేయమని 2 రోజులు కాళ్ళరిగేలా తిరిగినా అయ్యా మేము చెట్టు కింద బతుకుతున్నామని చెప్పేసి చెప్పిన కనికరం లేకుండా వ్యవహరించినటువంటి ఎస్ఐ ఏం మాట్లాడుతున్నాడంటే అయ్యా మాకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, మాకు టీడీపీ పత్తిపాటి పుల్లారావు దగ్గర నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ గ్రామ కమ్మోళ్ళ దగ్గర నుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి, అందుకని మేము కేసు నమోదు చేయకుండా తప్పలేదు మాకంటారు. మేమేమంటున్నామంటే ఒక బాధితుడు మీ దగ్గరకు వస్తే కేసు తీసుకోవడానికి అంత బాధపడినటువంటి వాళ్ళు, న్యాయం చేయడానికి అంత బాధపడినటువంటి వాళ్ళు పత్తిపాటి పుల్లారావు చెప్పడంతోటే కేసు బాధితుల మీద నిందితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేస్తారా? అందుకనే మేము అంటున్నాం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, బాధితుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు ఎత్తివేయాలి. అలాగే ఈ SC/ST అత్యాచార నిరోధ చట్టం కేసులో నిందితుడు గోవిందరాజు, వెంకట్రావు, నారాయణ, రాజు వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లేదు, అయినప్పటికీ కూడా ఈరోజు కలెక్టర్ని, ఎస్పీని, డిఎస్పీని కలవడం కోసం మేము మొత్తంగా బాధితులతో వాళ్ళకి సపోర్ట్గా అనేటువంటి అనేక గ్రామాల ప్రజలతో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా ఎస్పీ వాళ్ళు కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ వెంటనే స్పందించి ఆ బాధితులకి ఎవరైతే బాధితుల మీద దాడి చేశారో వాళ్ళ ఇల్లు కూల్చారో వాళ్ళని SC/ST అత్యాచార నిరోధ చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలని చెప్పేసి, అలాగే బాధితులు ఇల్లు కూల్చబడి చెట్టు కింద ఉంటున్నారు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము కలెక్టర్ని, ఎస్పీలని, డిఎస్పీలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరిగా ఉండి స్టేషన్ కాడ కేసు కూడా తీసుకోవాలి, మమ్మల్ని దగ్గరకు కూడా అదేమనంటే మేము చూస్తాంలే పో అని చెప్పాడు. అక్కడ సీఏ ఇక్కడికి వచ్చి డిఎస్పీ గారిని కలిసి డిఎస్పీ గారితో ఫోన్ చేపిస్తే అప్పుడు రండి మీరు పొద్దున్న తీసుకుంటా కేసు అని ఇచ్చాడు. ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అయ్యా మాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉండి మేము చేస్తాంలే నీకెందుకు, మళ్ళీ మా మీద 18 మీద తప్పుడు కేసు పెట్టించారు. మా కాడికి ముందు ఆయా వాళ్ళు మేము 3 రోజులు పెట్టి తిరుగుతుంటే మమ్మల్ని కేసు తీసుకోవాలి. ఆయాలు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని 18 మీద వాళ్ళ మీద పెట్టని చెప్పి మా మీద కేసు పెడితే అప్పుడు వాళ్ళు మా మీద పెట్టారు. నష్టం జరిగింది నాకు, ఇల్లు పాడేసి అంతా నాకు చేసి వాళ్ళు ఏమీ లేకుండా వాళ్ళ మా మీద కేసు పెట్టించారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.